వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించిన ముదిరాజ్ సంఘం నాయకులు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21న ఆవిర్భవించిన సంఘమే తెలంగాణ ముదిరాజ్ మహాసభ. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రతి ముదిరాజ్ గుండెను తాకింది అనటంలో ఎటువంటి సందేహం లేదని, గత 68 సంవత్సరాలకు భిన్నంగా 10 సంవత్సరాల ప్రయాణంలో సాధించినవి కొన్నైనా సాధించాల్సింది ఎంతో ఉందని, అందుకోసం తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండాను, ముదిరాజుల ఎజెండాను బలంగా ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో, జిల్లా కేంద్రం, రాష్ట్ర కేంద్రంలో ముదిరాజ్ జెండా ఎగరవేయాలని తెలిపారు. సంబరాలతో తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఈరోజు వరంగల్ జిల్లాలో ఉమ్మడి తెలంగాణలో కూడా మరి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మరి అనేక సమస్యలు ఉన్నాయి. మరి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ కలిపే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు గత 2009లో మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జీవో నంబర్ 15 ద్వారా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ కలపడం జరిగింది. 68 ద్వారా మరి అందరూ కూడా 1964లో 68 జీవో ద్వారా ముదిరాజు ఎవరైతే చేపలు పడుతున్నారో అందరూ మత్స్యకార వృత్తిలో కొనసాగుతున్న అందరినీ కూడా మరి ఆ రోజు మరి బీసీఏలో ఉంచి మరి ముదిరాజులను మాత్రమే బీసీడీలో ఉంచడం జరిగింది. గత 60 సంవత్సరాల నుంచి కూడా అది కాలయాపన జరుగుతుంది తప్ప గత పాలకుల యొక్క నిర్లక్ష్యమా మరి ఏమో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే జరుగుతున్నది. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి మరి రేవంత్ రెడ్డి గారికి మరి వారు బీసీ వారైతే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కావచ్చు, అభయహస్తంలో కావచ్చు ముదిరాజులను బీసీఏలో కలుపుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి వారికి మేము తప్పకుండా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ఇచ్చిన మాట నిలుపుకుంటారని చెప్పి ఒక నమ్మకంతో మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కూడా మరి బీసీ కమిషన్ వేయకుండా కాలయాపన చేసి ముదిరాజులకు కూడా తీరని అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే మరి ముదిరాజులు అందరూ కూడా మరి మీరు అధికారం రావడానికి కారణమైనారు. కాబట్టి ఖచ్చితంగా మా ప్రధాన డిమాండ్ ముఖ్యంగా మా యొక్క బీసీడీ నుంచి బీసీఏ కలిపి ఇప్పటికే విద్యాపరంగా ఎంతోమంది పిల్లలు మా యొక్క విద్యాపరంగా ఎంతో దూరమైనది యొక్క చదువుకు మరి ఒక బీసీఏలో ఉండడం వల్ల మా యొక్క పరిస్థితి ఏంటంటే బీసీడీలో ఉండడం వల్ల అటు అగ్రకులాలకు తక్కువ కాకుండా ఇటు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ కాకుండా ఈ మధ్యలో మేము ఉన్నాం. మరి ఒక వివిధ రాష్ట్రాల్లో కూడా మా యొక్క మరి మత్స్యకార వృత్తిపై జీవిస్తున్న వాళ్ళు ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. మరి ఇక్కడ మాత్రం మేము బీసీడీలో ఉన్నాం. కాబట్టి మరి మీరు మాకు సపరేట్ గ్రూప్ ఇచ్చి ఒక రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆ గ్రూప్లో ఉంచుతారా, లేక మా యొక్క ఏదైతే డిమాండ్ ఉన్నదో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారని నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు అదే జీవోను మరి పునరుద్ధరించి మరి బీసీ కమిషన్ ద్వారా మీరు వేస్తారని చెప్పిన బీసీ కమిషన్ కూడా గత వారం లోపల విచారణ జరిపింది. కాబట్టి ఖచ్చితంగా జీవో అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మనందరం కూడా ముదిరాజు కానీ ఈ అందరం కూడా ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో మన మత్స్యకారుల దినోత్సవం రోజు మన జెండా ఎగిరేసుకోవాలని ముదిరాజు బంధువులందరికీ కూడా కోరటం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాకు డీ నుంచి ఏకు చేస్తానన్న ఈ యొక్క వాదన ఇప్పటి వరకు చేయలేదు. ఏది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వంలో మమ్మల్ని ఆశ పెట్టించి నిరాశ చేస్తున్నారు తప్పితే మాకు డీ నుంచి ఏకు చేసే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మా ముదిరాజులందరూ మా రాష్ట్రం మొత్తంలో ఉన్న సంఖ్య ఏదైతే ఉందో అంటే అది ముదిరాజుల కులమే. మేమందరం కూడా ఏ రాష్ట్రం అయితే మాకు బీసీడీ నుంచి ఏకు చేస్తుందో దానికి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైము అంటే పోయిన ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మత్స్యకారులకు ఈ ఆసరా పథకం గీతా కార్మికులకు పద్మశాలి సోదరులకు ఏ విధంగా అయితే 50 ఏళ్లకు ఈ యొక్క ఆసరా పథకం కింద వాళ్లకు పింఛన్లు ఏ విధంగా ఇస్తున్నారో మా మత్స్యకారులకు కూడా మాకు ఇవ్వాలని చెప్పని అయితే మేము డిమాండ్ చేస్తున్నాం.